తమ పాలన సమయంలో 5 సంవత్సరాలు గాలి కుదిలేయడంతో ఆ నగర పంచాయతీ ప్రజలకు శాపంగా మారింది. అలనాటి పాలకులు దీనిపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు చెత్తతో పారిశుద్ధ్య లోపంతో ఈ నగర వాసులకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండేదేమో. నాటి పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో జనం మురికి రోడ్డుపైనే నడవాల్సి వస్తుంది. రోడ్డు మొత్తం కంపు కొడుతుంది. ఆ నగర పంచాయతీ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మన్యం జిల్లా పాలకొండ దగ్గర నగర పంచాయతీలో నిత్యం 4 మండలాల ప్రజలు ఏ పని కోసమైపో పాలకొండకే వస్తుంటారు. గిరిజనులు తమ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముకునేది ఈ పాలకొండలోనే. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా చెత్త చెదారం చేరుకోవడంతో మురికి కంపు కొడుతుంది. ఆ చెత్తను కలెక్ట్ చేసి గ్రంథాలయం వద్దే డంపింగ్ చేయడంతో ఇక్కడికి వచ్చేవారు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. పక్కనే ఉన్న మార్కెట్ కూడా కలుషితమవుతుంది. పాలకొండ పట్టణం అంతా చెత్త అపరిశుభ్యంతో ప్రజానికం బెంబేలెత్తిపోతుంది. పేరుకే పాలకొండ, కానీ ఊరంతా చెత్త చెత్త. దీనికి ప్రధానమైన కారణం 18 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ లేక నానా అవస్థలు ప్రజలు పడుతున్నారు. పట్టణ పరిధిలో 20 వార్డులు ఉన్నప్పటికీ ఏ ప్రాంతం చూసినా, ఏ వీధి చూసినా, ఏ వీధిలో చూసినా మురుగు కాలువలు, రోడ్లపైనే చెత్త కనిపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. సుమారు 3 నెలలుగా ఈ చెత్తతోటే మాకు ఎక్కువగా సమస్యగా ఉంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి ప్రతి ఒక్కరికి డెంగ్యూ జ్వరాలు, చాలా జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ చాలా సార్లు కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఈ జనాన్ని చూసిస్తామని అన్నారు. ఇప్పటికీ జనంతో వస్తే అతను లేరు, మీటింగ్కి వెళ్ళిపోయారని అన్నారు. మీటింగ్కి వెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియదనేసి కూడా అన్నారు. మరి అటువంటిప్పుడు మా సమస్యలకి ఎవరు పరిష్కారం చేస్తారనేది ఇప్పుడు మీడియా సోదరుల దగ్గరికి మేము రావాల్సి వచ్చింది. ఇది ఎలాగైనా సరే ఇక్కడ దగ్గర ఒక 500-600 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు మొత్తం అవే కాకుండా చేపల మార్కెట్ ఉంది, తర్వాత తెల్లవారితే చిన్న చితక రైతులు, కార్మికులు అంతా ఇక్కడే మసలవలసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా మాకు ఎక్కడ భద్రత లేదు. ఈ కంపు వల్ల జ్వరాలు, జబ్బులు పడిపోయి హాస్పిటల్ పాలు అయిపోతున్నామే తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునే నాదులు లేరు. ఇక్కడ ప్రభుత్వానికి, సీఎం గారి వరకు వెళ్తే మాకు మా సమస్యలన్నింటిని పరిష్కరిస్తారనేసి. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఒక రోజుకి 15 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి డంపింగ్ యార్డ్ను సమకూరుస్తామని ఆలోచన పాలకులకు లేకపోవడం చాలా బాధాకరం. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురై మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలతో ఏడాది పొడవునా బాధపడుతున్నామంటున్నారు స్థానికులు. పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగే ఇవాళ డంపింగ్ యార్డ్ ఊరు చెత్తంతా తెచ్చి ఇక్కడ వేయడం కారణం చేత ఇవాళ ప్రజలు, మార్కెట్లకు వచ్చిన ప్రజలు గాని, ఇక్కడ వర్తకులు గాని చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటే పాలకొండ పట్టణం అంతా ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం అంది అంత అధ్వానంగా ఉందో పాలకొండ పట్టణం అంతా కూడా అంత అధ్వానంగా ఉంది. ఈ రోజు కూడా మరామతుల పేరు మీద వేల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం వైపు పాలక వర్గం. ఇక నగర పంచాయతీలో సిబ్బంది, పనిముట్ల కొరత, చెత్తను తీసుకుని వెళ్లే వాహనాల కొరత, అలాగే వాటిని మెయింటెనెన్స్ చేయలేక మూలపడుతున్నాయి. 5 సంవత్సరాలుగా నిధుల లేమితో ఇలా జరిగిందని సమాచారం. గతంలో డంపింగ్ యార్డ్ కోసం సిరికొండ వద్ద 5 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఈ భూమిని చదును చేసి చుట్టూ కంచె కూడా వేశారు. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతాలకు దగ్గరగా ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి అడ్డుకున్నారు. డంపింగ్ యార్డు కోసం పారాపురం వద్ద స్థలాన్ని టీడీపీ ప్రభుత్వం కేటాయించగా దాన్ని కూడా ప్రస్తుత నాయకులు అడ్డుకుని కోర్టుల్లో దావా వేశారు. ఏదేమైనప్పటికీ పాలకొండ పట్టణానికి సుదీర్ఘకాలంగా డంపింగ్ యార్డ్ లేక పట్టణమంతా మురికి కూపంగా మారిపోయింది. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పాలకొండను బాగు చేద్దామని ఆలోచన చేయలేక సమన్వయ లోపంతో గాలికి వదిలేశారు. ఇదే తడువుగా అధికారులు కూడా చేతులెత్తేశారు. ఇక పారిశుద్ధ్య నిర్వహణపై దేవుడిదే భారమంటూ ప్రజలు మౌనం వహించారు. ఎంతో మంది ఎన్నోసార్లు గొంతెత్తి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఉన్న గ్రంథాలయం ఓ పక్క, మరో పక్క నగరానికి త్రాగునీరు అందించే ట్యాంక్, ఇక మరో పక్కన చెత్తను డంపింగ్ యార్డ్ చేయడం వల్ల నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజు ఈ లైబ్రరీకి వస్తుంటాను, చాలా కాలం నుంచి నాకు అలవాటు. ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నానా చెత్త వేసేసి ఇక్కడ పారేశారు, చాలా వాసన వస్తుంది. దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లైబ్రరీకి వెళ్ళాలంటే చాలా అవతలు పడుతున్నాం, ఎక్కడ పడిపోతామని భయం వేస్తుంది. ఈ బురదలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాము. అది కూడా బాగు చేయాలి, ఆ గేటు, ఆ బురద అదిను, ఈ చెత్త కూడా పారబోసి లైబ్రరీని చక్కగా వ్యవస్థీకృతంగా మార్చాలని నేను కోరుతున్నాను. నేను ఇప్పటికే విష జ్వరాలు, డెంగ్యూ వంటివి ఉత్తరాంధ్రలో అధికంగా ఉంటున్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న ఉన్న చెత్తను తీసుకుని నగరం మధ్యలో నిత్యం యువత, నగర వాసులు మార్కెట్కు వచ్చే స్థలంలో వేయడం పట్ల పాలకొండ వాసులు మండిపడుతున్నారు. పాలకొండకు దూరంగా చెత్త వేసి ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆశిద్దాం.